ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. రోజు కేవలం 3 గంటల నుంచి 5 గంటలు టైపింగ్ వర్క్ చేయడానికి అవకాశం కోసం చూస్తున్నారా? అయితే ఈ జాబ్ అప్డేట్ మీకు యూజ్ఫుల్ కావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జాబ్లో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు టైపింగ్ జాబ్ ఫర్ కంప్యూటర్స్ ఆపరేటర్, అలాగే రిమోట్ పార్ట్ టైం జాబ్ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు లొకేషన్ చూస్తే మధురై తమిళనాడు ఇండియా అని ఉంది. జాబ్ టైప్ అయితే మీకు ఫుల్ టైం అని ఉంది, కానీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్, మీరు ఇంటి నుంచి ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు జాబ్ సమ్మర్లో చూడొచ్చు, ఇంటి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అని అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో ప్రధానంగా చూస్తే టైపింగ్ మరియు డేటా ఎంట్రీ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టైపింగ్ ఇన్ఫర్మేషన్లో మీరు ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి మీరు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఫైల్స్ మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఫార్మేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన డిజిటల్ కంటెంట్ మీరు ఆక్యురేట్ టైప్లో చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఫాలో చేసి డెడ్ లైన్ లోపు మీరు వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టీమ్ లీడ్స్తో మీరు వర్క్ ప్రోగ్రెస్లో ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్ మెయిన్గా ఏం క్వాలిఫికేషన్ ఉండాలో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. 12th పాస్ లేదా డిగ్రీ తప్పనిసరి అని వాళ్ళు ఎక్కడ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేయలేదు. అయితే స్కిల్స్ ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఒక మినిమం 40 వర్డ్స్ పర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మరియు టైపింగ్ సాఫ్ట్వేర్ మీకు ఉపయోగించడం తెలిసి ఉండాల్సి ఉంటుంది. బేసిక్ ఫైల్ మేనేజ్మెంట్, ఆన్లైన్లో టూల్స్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే అటెన్షన్ డీటెయిల్స్ యాక్యురసీ మరియు ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసే అబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ గురించి కూడా వాళ్ళు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. టైపింగ్ లేదా డేటా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిపేర్డ్ అని మ్యాండేటరీ అని వాళ్ళు చెప్పలేదు, ప్రిపేర్డ్ అనేసి మొత్తం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఫ్రెషర్స్ విత్ స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ అలాగే వెల్కమ్ టు అప్లై అని కూడా క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల మీరు స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ మీరు చూస్తే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో మాత్రమే చేసుకోవడానికి కుదురుతుంది, మొబైల్లో చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన వర్కింగ్ అవర్స్ గురించి ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం షెడ్యూల్ అని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. డైలీ దీనిలో మీకు 3 to 5 అవర్స్ అయితే వర్క్ చేయాలని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మీ అబిలిటీ అనుగుణంగా, మీ అవైలబిలిటీ అనుగుణంగా షిఫ్ట్ చూస్ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూసినట్లయితే అదే జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు పార్ట్ టైం మరియు 3 to 5 అవర్స్ పర్ డే అని క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లై చేసే ముందు మీకు రిక్రూటర్ దగ్గర నుంచి ఫుల్ టైమా పార్ట్ టైం అని మీరు యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. అంటే మీకు ఇంటర్వ్యూ సమయంలో మీరు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు పార్ట్ టైం లాగా చేసుకోవచ్చా, 3 to 5 అవర్స్ లాగా చేసుకోవచ్చా, ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా అయితే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే శాలరీకి సంబంధించిన స్పెసిఫిక్ అమౌంట్ కూడా పోస్టింగ్లో మెన్షన్ అయితే చేయలేదు. పర్ఫార్మెన్స్ అలాగే అవుట్పుట్ ఆధారంగా మీకు పే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ అయితే. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే మీరు ఈ జాబ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫస్ట్ అయితే మాడిఫై చేసుకొని అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కార్నర్లో డౌన్ చేసినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై అని కనిపిస్తుంది. ఈ అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్, కరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ సెలెక్ట్ చేయండి. ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది. మీరు కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏది చేస్తున్నారో ఒకసారి దాన్ని చూసి ఫ్రెషర్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ ఉంటే ఫ్రెషర్ 0 to 1 year కనిపిస్తుంది, దాన్ని అయితే మీరు
మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ మంత్లీ శాలరీ ఇక్కడ మీకు డాలర్ రూపంలో వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నోటీస్ పీరియడ్ చూస్తే మీకు ఇక్కడ ఏదైతే ఇమీడియట్ అవైలబుల్ కనిపిస్తుందో దాని అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీ స్కిల్స్ అయితే కనిపిస్తుందో మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నా కానీ ఆప్షనల్ కనిపిస్తుంది. మీ దగ్గర ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత హౌ డిడ్ యూ హర్ అబౌట్ అస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఏది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ అండ్ సక్సెస్ఫుల్ గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కనుక షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవుతే మళ్ళీ మీకు హెచ్ఆర్ నుంచి అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఏమని కూడా ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అన్ని మీరు హెచ్ఆర్ నుంచి అయితే మీరు క్లారిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది, రిమైండర్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, వీ నెవర్ చార్జెస్ ఎనీ ఫీజ్ ఫర్ జాబ్ అప్లికేషన్ అయితే క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ అవ్వడం జరిగింది. ఇఫ్ ఎనీ వన్ ఆస్ ఫర్ పేమెంట్ ఇట్ ఏ స్కామ్ అనేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరినో పేమెంట్ అడుగుతాడా ఇక్కడ వాళ్ళది ఏదైతే మెయిల్ ఐడి కనిపిస్తుంది ఆ మెయిల్ ఐడికి అయితే మీరు అయితే పంపించాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.